చాలా 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 కాలం క్రిందట ఓ కోడిపుంజుండేది. తెల్లవారక ముందు, ఇంకా చీకట్లు వీడకముందు అందరూ గాఢ నిద్రలో ఉండగా ఆ కోడిపుంజు లేచి కుక్కరక్కో అని కూసేది. కుక్కరక్కో కుక్కరక్కో అని 2-3 సార్లు కూసేసరికి తూర్పున సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టేవాడు. సూర్యకిరణాలు మెల్లమెల్లగా అంతటా వ్యాపించి వెలుగు నింపేవి. దానితో పాటే అంతా మేలుకొనేవారు. తమ తమ పనుల్లో నిమగ్నమయ్యేవారు. ఇదంతా తాను కూయడం వల్లే జరుగుతుందనుకునేది కోడిపుంజు. దానిలో గర్వం మొదలైంది. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే నేను కూయడం వల్లే. అయినా ఎవ్వరూ నా గొప్పతనాన్ని గుర్తిస్తున్నట్టు లేరు అనుకుంటూ నడుస్తుండగా గడ్డి మేయడానికి వెళ్లే హడావిడిలో వడివడిగా నడుచుకుంటూ వెళుతున్న ఓ ఆవు ఎదురయింది. ఓహోయ్, నేను ఎదురుపడితే చూసి కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నావు. నీకెంత పొగరు! ఇది మరీ బాగుంది. మేత కోసం వెళుతున్నాను. నువ్వు ఎదురైతే నేనెందుకు ఆగాలి? ఎందుకా? ఇలా తెల్లారిందంటేను, నువ్వు మేతకు బయలుదేరావంటేను నా వల్లనేనని తెలీదా? అదేంటి? కుక్కరొక్కోమని నేను కూస్తేనే సూర్యుడు ఉదయించేది, తెల్లారేదేను. అంచేత నన్ను గౌరవించడం నేర్చుకో. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. వెర్రి కోడి పుంజు, తప్పుకో, నేను వెళ్ళాలి. తనను పట్టించుకోకుండా ఆవు వెళ్ళిపోయిందని గొప్ప అవమానం పడిపోయింది కోడిపుంజు. విసవిస ముందుకు నడవసాగింది. దారికి అడ్డంగా ఉరుక్కుంటూ వెళుతున్న ఉడతని చూసి కోపంగా అరిచింది. ఓహోయ్, ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? గింజలు తినడానికి. నీ కళ్ళకి నేను కనిపించడం లేదా? కనిపిస్తున్నావు. అయితే మరి కాస్త ఆగి నమస్కారం చేయాలని కూడా తెలియదా? నీకా? ఎందుకు? ఎందుకా? ఇలా తెల్లవారిందంటేను, నువ్వు గింజలు తినడానికి వెళుతున్నావంటేను నా వల్లనేనని తెలీదా? అదేంటి? కుక్కరుకోమని నేను కూస్తేనే సూర్యుడు ఉదయించేది, తెల్లారేదేను. అంచేత నన్ను గౌరవించడం నేర్చుకో. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. ఆహా, అలాగా. నమస్కారమండి కోడిపుంజు గారు. వెర్రి కోడిపుంజు, తప్పుకో, నేను వెళ్ళాలి అని ఉరుక్కుంటూ పోయింది ఉడత. వేలెడంత లేని ఉడత గౌరవించడం మాట అటుంచి తనను ఆట పట్టించేసరికి వెర్రి కోపం వచ్చింది కోడిపుంజుకి. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ విసవిసా ముందుకెళ్ళింది. ఎదురుగా చాకలి చలమయ్య బట్టల మూట వేసుకుని వస్తున్నాడు. కోడిపుంజుని కనీసం చూడనన్నా చూడలేదు. ఓహోయ్ చలమయ్య, ఎక్కడికి పొద్దున్నే పోతున్నావు? బట్టలు ఉతకడానికి రేవుకాడికి పోతున్నా. అంతేలే, మీరంతా విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకుల? అంత మాట అనేసిను. ఎవరేంటి? ఒక్కరేంటి, అందరూను. ఇలా తెల్లవారిందంటేను, నువ్వు బట్టలు ఉతకడానికి వెళుతున్నావంటేను నా వల్లనేనని తెలీదా? నీ వలనా? హే అట్టానో. కుక్కరకోమని నేను కూస్తేనే సూర్యుడు ఉదయించేది, తెల్లారేదేను. అంచేత నన్ను గౌరవించడం నేర్చుకో. నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదు. ఏటేటేటేటేటి? నువ్వు కూస్తేనే సూర్యుడు ఉదయిస్తున్నాడా? హెర్రి కోడి, అందుకే నీది కోడిబుర అన్నారు. నాకు తెక్కెక్కి నిన్ను కోసుకుని తినకముందే అడ్డంలే, పోపో అంటూ వెళ్ళిపోయాడు చలమయ్య. రక్తం ఉడికిపోయింది కోడికి. అందరూ అందరే, వీళ్ళకి తగిన శాస్తి చేస్తాను. రేపటి నుంచి నేను కుయ్యడం మానేస్తాను. ఎలా సూర్యుడు ఉదయిస్తాడో, ఎలా తెల్లారుతుందో నేను చూస్తా. ఆ రాత్రంతా కోపంలో కోడి నిద్రపోలేదు. తెల్లారే సమయం, తను కుయ్యాల్సిన సమయం వచ్చింది. అందరూ వచ్చి నన్ను బతిమలాడుకుంటే గాని ఇవాళ కుయ్యనుగాక కుయ్యను
అని మునగదీసుకుని పడుకుంది. మెల్లిమెల్లిగా సూర్యుడు పైకొచ్చాడు. ఎప్పటిలానే తెల్లారింది. యథాప్రకారం అంతా వాళ్ళ పనుల్లో పడ్డారు. కోడికి బుర్ర తిరిగింది. ఆలోచనలో పడింది. ఇదేంటి, నేను కుయ్యకుండానే సూర్యుడు వచ్చేసాడేమిటి? ఛీ, నేను బుద్ధి లేనిదానన్నమాట. ఎంత తెలివి తక్కువగా నా మూలంగానే ప్రపంచం నడుస్తుందని విర్రవీగాను. అందరూ అందుకే నన్ను చూసి నవ్వుకున్నారు కాబోలు. ప్రకృతిలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. నా వల్ల జరిగేవి, నేను ఆపగలిగేవి లేవు. నేను చేయాల్సింది చేయడమే నా పని అనుకుని బుద్ధిగా మన్నాటి నుంచి మళ్లీ కూయడం మొదలుపెట్టింది కోడిపుంజు. అయితే ఇప్పుడు గర్వంతో కాదు, ఉదయించే ఆ సూర్యుడికి కృతజ్ఞతతో స్వాగతం పలకాలని.